నమస్తే అన్న. లాస్ట్ టైం ఇదే గెటప్ తో ఇంటర్వ్యూ చేసిన గ్యాంగ్ లీడర్ మూవీ. ఈయన హీరో, ఇప్పుడు ఈయన డిస్ట్రిబ్యూటర్ గా ఇంకో సినిమా ఇంటర్వ్యూ చేస్తాను. ఈయన సినిమానే ఫస్ట్ ఆయన అడుగుదాం, హీరో నుంచి డిస్ట్రిబ్యూటర్ ఎందుకు మాట్లాడారు. నమస్తే అన్న. నమస్తే. మీరు 2 సినిమా హీరో చేశారన్న. ఈ 2 సినిమా హీరో చేసి మా డిస్ట్రిబ్యూటర్ ఎందుకు మారన్నా మీరు? అంటే మేమన్నా ఈ ఎలక్షన్ లో ఏమన్నా డబ్బు ఏమొచ్చింది, ఎక్కువ ముట్టింది ఏమన్నా? సినిమాలు రిలీజ్ అయినవి 2 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నాయి. ఈ గ్యాప్ లో మనకి వేరే వర్క్ లో ఏదో చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. సినిమా పాలిటిక్స్ అంటే ఇష్టం. నాకేంటంటే గ్యాప్ ఈ డిసెంబర్ వరకు, నవంబర్ కి 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఏదన్నా సినిమాలు రిలీజ్ చేద్దాం మన బ్యానర్ లో, ప్రజెంట్స్ లో డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఓవరాల్ గా అన్ని స్టేట్లు మనం రిలీజ్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ తోటి నా ఎస్ఎంకే ఫిల్మ్స్ ప్రజెంట్స్ మీద ఓవరాల్ గా డిస్ట్రిబ్యూషన్ సినిమాని మనం రిలీజ్ చేద్దాం. నాకు నచ్చి క్వాలిటీగా నచ్చింది మొత్తం. ఏమొచ్చింది సినిమా అసలు? సినిమాలో మంచి క్వాలిటీ, అంటే మొత్తం ఒక కోనసీమ అందాలన్నీ తెరకెక్కించారు. మొత్తం టోటల్ ఒక ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక మెసేజ్ ఉంది. ఎన్ఆర్ఐ రామ్ ఎన్ఆర్ఐ అని మనం పుట్టిన తర్వాత మనం మన ఫ్యామిలీతో తర్వాత మనం ఏదన్నా కలిగి ఉంటే ఊరికి మర్చిపోకూడదు, కన్నదల్లి ఊర్ని మర్చిపోకూడదని ఒక మంచి విలువలతో కూడుకున్న ఒక చిత్రాన్ని తెరకెక్కించారు. మువ్వా సత్యనారాయణ గారు, ప్రొడ్యూసర్ గారు. మంచి సినిమా వీళ్ళకి. డైరెక్టర్ గారు మంచి సర్వ్ చేస్తున్నారు. డైరెక్టర్ గారు కూడా డిఎఫ్టెక్ చేశారు. ఇది ఆయన తొలి మూవీ డైరెక్టర్ గారు. అప్పుడు దేవరాయ గారికి, శ్రీకాంత్ గారి మూవీస్ కి అసోసియేట్ గా చేశారు కొన్ని సినిమాలు. అయితే మనకి నచ్చి మనం సినిమా వాళ్ళం కాబట్టి సినిమా తప్పితే ఇంకోటి వేరే ఏమి అనిపించింది కాబట్టి ఏదో ఒకటి అన్ని ఇది ఓంప్రదంగా నాకు సెంటిమెంట్ గా ఈ సినిమాతో స్టార్ట్ చేసింది. కోనసీమ ఉభయ గోదావరి సంబంధించిన కుర్రోడు కాబట్టి అక్కడ మూడు స్టార్ట్ చేసి టచ్ చేసింది. అంటే మీకు ఏమన్నా ఒక ఫీలింగ్ ఉందా, నేను స్టార్ట్ ఇచ్చాను నా జిల్లాతో వాళ్ళు స్టార్ట్ చేయాలా, పక్కన స్టార్ట్ చేయకూడదని? ఫస్ట్ వచ్చింది ఆయన నాకు ఎప్పుడు బాగా క్లోజ్ డైరెక్టర్ గారు. ఈ టీమ్, ఈ అబ్బాయి బాలాజీని కమెడియన్ చేస్తుంటారు. వీళ్ళందరూ నచ్చి ఈ సినిమాని మనం ఎవరికైనా ఇస్తే ఈ రోజు అన్ని కూడా రిలీజ్ అన్ని కూడా మోసాలు ఎక్కువ ఉంటాయి. అన్ని మన దగ్గర నుంచి చూసుకోవాలి. అది నాకైతే ఇంట్రెస్ట్ బాగా. అంటే నాకు బోర్ ఉండదు. నాకు ఇప్పుడు కూడా సినిమాతోటే ఉంటాను. నేను నైట్ పడుకున్న కూడా 2-3 అయిపో. సినిమా షూటింగ్ ఉంటే కనుక ఎర్లీ మార్నింగ్ వేస్తా. ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు ఎవరైనా నమ్మితే మోసాలు ఉంటాయని. అలా కొత్త మేము నమ్మాలి అసలు? నన్ను నమ్మితే నాకు వస్తుంది ప్రాజెక్ట్. నిన్న కూడా చెప్పాను కదా, నేను ఎలా నమ్మాలి వాళ్ళని అసలు? ఎలా నమ్మాలంటే నేను ప్రతిదీ నా సినిమాలు రిలీజ్ అప్పుడు గట్టా నేను పడే కష్టం కానీ నేను ఏ రకంగా వెళ్తానని కూడా నన్ను చూస్తారు కాబట్టి అందులో ఆ నమ్మకంతో నా చేతుల సినిమా పెట్టింది. అంటే ఇంతకు 2 సినిమాలు వచ్చాయన్న. ఆ 2 సినిమాల కలెక్షన్ బాగానే వచ్చిందన్న. నేను ఇప్పుడు ఏమన్నా అంటే థియేటర్స్ మీద కలెక్షన్స్ వస్తాయన్నది మాత్రం అది మనం చెప్పలేం ఎవరు. థియేటర్స్ దాకా మనం తీసుకెళ్ళడం నా బాధ్యత. ఒక్కసారి జనాలకు ఆడియన్స్ కి వచ్చిందా, మొత్తం వచ్చిందా, పబ్లిక్ టాక్ వచ్చిందా, అది ఒక సక్సెస్. అంతేగాని మనం చేసిన సినిమా మనకు అందంగా ఉంటది, బాగుంటది, నాకు నచ్చుద్ది, డైరెక్టర్ నచ్చుద్ది, టీమ్ అంతా నచ్చుద్ది. జనాల్లోకి వెళ్ళేటప్పటికి అందరికీ అది నచ్చితే సినిమా సక్సెస్ అవుతారు. అందుకని చెప్పేసి థియేటర్ వరకు మనం తీసుకెళ్తాం మన ప్రయత్నం. ప్రతిదీ మన పరిబంధంలో పరిగెడతాం. నేనే ఫస్ట్ వాళ్ళని అందరూ పరిగెడతారు. ప్రతి ఒక్క సినిమా ఉంటుంది. సంవత్సరం ఒక 200-300 సినిమా రిలీజ్ అవుతుంది. నా ప్రతి సినిమా ఎవడో నేను ఫెయిల్యూర్ అయిపోతాను చేయదు. ఎగ్జామ్ రాస్తాం, పాస్ అవ్వాలని రాస్తాను. ఫెయిల్ అవుతాం అంటే మళ్ళీ మళ్ళీ బాగా అవుతాడు. మళ్ళీ సినిమా పోతే మళ్ళీ సినిమా చేస్తాం. అలాగే ప్రతిదీ కూడా పాజిటివ్ థింకింగ్ తో మనం ఎదగలుగుతాం. ఆదర్శంగా ఓకే అన్న, ఫస్ట్ మూవీ డైరెక్టర్ అన్నారు కదా మీరు, ఇంతకు ఏం చేశారన్న? నేను యాక్చువల్గా డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ, తర్వాత పరశూరు గోపాలకృష్ణ గారి దగ్గర స్క్రీన్ ప్లే నేర్చుకున్నాను. మన నాని కృష్ణ గారి దగ్గర నేను దేవరాయ కొన్ని సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. తర్వాత ఇది నాకు డెబ్యూ. అంటే ఫస్ట్ మూవీ అంటే చాలా మంది ఖచ్చితంగా సినిమాలు లిప్లా కూడా ఉండాలా, సినిమాలో ఇది ఇప్పుడు యూత్ కావాల్సిన అన్ని ఉండాలంటారు. మీ సినిమాలు అన్ని ఉన్నాయన్న? నా సినిమాలో ఏం ధైర్యం ఇప్పుడు సినిమా తీసినప్పుడు ఏం లేకుండా కూడా ఇప్పట్లో అయ్యే చూసేది ప్రజలందరూ. సినిమా తీసాను. అంటే ఇప్పట్లో ఎంత మంచి కథ వచ్చినా కూడా ఖచ్చితంగా యూత్ చూడాలా, లిప్ లాగా ఉండాలా, ఫైట్లు మాస్ ఉండాలంటారు. మీ దాంట్లో ఫైట్లు మాస్ లేవు ట్రైలర్ చూస్తే. అలా అనుకుంటే ఒక శతమానం పోతుంది. ఆ సినిమాకి లిప్ లాగ్ ఫైట్లు ఉన్నాయి లేవు, మరి ఎందుకు హిట్ అయింది? అలాగే ఒక స్టోరీ కంటెంట్ నమ్ముకుని మనం జనంలోకి తీసుకెళ్తే ఆడియన్స్ కి రీచ్ అవుతుంది ఖచ్చితంగా. అంటే శతమానం మోదీ అంటే అది శ్రీకాంత్ గారి 5వ సినిమా 6వ సినిమా, అది 10వ సినిమా అనుకుంటా. ఇది ఫస్ట్ సినిమా కదా మీది?
ఫస్ట్ సినిమా అయినా స్టోరీని బట్టి సినిమా ఆడుతుంది తప్ప ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా అని ఉంటుంది డైరెక్ట్. మనం తీసుకున్న స్టోరీని బట్టి జనాలకి వైవిధ్యంగా అనిపించాలి, ఏదైనా స్టోరీలో కొత్తదనం కనిపించాలి, అప్పుడే జనం రిసీవ్ చేస్తారు. అంటే లవ్ 10 స్టోరీలో ఉంటాయి, మీ స్టోరీలో కొత్త ఏముంది? మా దాంట్లో అసలు మీ సినిమా ఎందుకు చూడాలి అసలు? మా స్టోరీలో లవ్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, స్ట్రగుల్స్ ఉన్నాయి. అది ప్రతి సినిమాలో ఉంటాయి కదా, మీ సినిమాలో ప్రత్యేకత ఏముంది? మా సినిమాలో ప్రత్యేకత ఏంటంటే, నేను తీసుకున్న ప్రత్యేకత ఏంటంటే స్టోరీ నేను చెప్పను కానీ చిన్న విషయం అయితే చెప్తాను. ఓకే అన్న. యాక్చువల్ గా మనమంతా కూడా మంచి మంచి చదువులు చదువుకుని ఏ ఉద్యోగాలు చేస్తుంటాం. అవును. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద చదువుల కోసం ఇతర దేశాలు వెళ్ళిపోతుంటారు. ఎంఎస్ అని ఓకే రకరకాల చదువు ఏం చదువుకున్నా అక్కడ వాళ్ళు మంచి చదువులు చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోతుంటారు. ఒక్కొక్కసారి సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే క్రమేపీ మన ఊరు గాని మన మనుషులు గాని మన దేశాన్ని మర్చిపోతుంటారు కొంతమంది. అవును, అలా మర్చిపోకూడదండి. ఇప్పుడు అన్నిటికన్నా మనం దేవుడి తర్వాత దైవంగా చూసి మన తల్లిదండ్రులు. అవును. అలాంటి తల్లిదండ్రులు కూడా మర్చిపోయిన రోజులు ఉన్నాయి, అలాంటి తల్లిదండ్రులు మర్చిపోయిన మనుషులు ఉన్నారు. అవును. అలా మర్చిపోకూడదు, మన తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు, మన ఊరిని మర్చిపోకూడదు, అలాగే మన దేశాన్ని కూడా మర్చిపోకూడదు. మన స్వదేశాన్ని ఎప్పుడు కూడా మనం గౌరవించి మనం కోట్ల ఆస్తులు సంపాదించవచ్చు, దాంట్లో ఎంతో కొంత మన ఊరికి కానీ వెనకబడ్డ ప్రదేశాలకు కానీ ఏదైనా చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు మన దేశం ఇంకా సస్యశ్యామలంగా ఉంది, ప్రజలకి ఉపాధి కల్పించి, ఇప్పుడు నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది, అలాంటి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిస్తే వాళ్ళు బాగుంటారన్న ఉద్దేశంతో సినిమా చేయడం జరిగింది. కంటెంట్ అదే ఉంటుంది సినిమాకి. కాబట్టి ఇందులో లవ్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఇలా కామెడీ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే ఈ మధ్య ప్యాడింగ్ లేకుండా సినిమా చాలా చూడరు కదా, కొత్త సినిమా అయినా కూడా. మా సినిమాలో ప్యాడింగ్ లేదని ఎవరు చెప్పారు? జయచంద్ర గారు ఉన్నారు, గీతాంజలి గారు ఉన్నారు, వేణుగోపాల్ గారు ఉన్నారు, ఈ అలీరాజా అంటే మీ అందరికీ తెలిసిన బిగ్ బాస్ అలీరాజా. కథానాయకు వచ్చేసి కొంచెం బాంబే అమ్మాయిని తీసుకొచ్చాం. అంటే మా స్టోరీ డిమాండ్ అలాంటి స్టోరీ అని తెలుగు స్టోరీ, బాంబే వాళ్ళకి తెలుగు అమ్మాయి దొరకలేదు. అంటే ఆ అమ్మాయి చేసి ఎంప్లాయ్మెంట్ అలాంటిది, చేసి ఉద్యోగం అలాంటిది, అని చేత బాంబే అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తెలుగు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. తర్వాత శ్రీకాంత్ గారు కూడా అమ్మాయి వస్తుంది. అమ్మాయి శ్రీకాంత్ గారు రారాలను కూడా చేసింది. మనకి జోగి నాయుడు ఉన్నాడు మన దాంట్లో, ఉయ్యాల జంపాలో హీరోయిన్ రవివర్మ గారు ఉన్నారు, సనా ఉంది, రవితేజ బ్రదర్ ఉన్నారు. ఇదంతా బ్యాటింగ్ అంత ఫేమస్ లేదు కదా. ఫేమస్ అంటే సినిమాకి మరీ ఫేమస్ మొత్తం ఎవరో లేరంటారు, పెడతానేమో సక్సెస్ కాదు కదా, ఓట్లు పెట్టి సినిమాలు తీయడం. మా స్టోరీ ఏది డిమాండ్ చేసిందో ఆ ఆర్టిస్ట్ తీసిన సినిమా తీసాను. ఓకే అన్న. ఆ క్యారెక్టర్ 100% షూట్ అయ్యాయి. ఇప్పుడు కమెడీ అంటారు, మీకు కమెడీ చూస్తే ఏ కమెడీ గుర్తుకొస్తారు? యాక్చువల్ గా మాకు మా కమెడియన్ అని నేను ఆ కమెడియన్ అని ఈ కమెడియన్ కంపేర్ చేయను. మా వాడిని ప్రతి ఊర్లోని బ్యాచ్లు ఉంటారు. పాలకొల్లు బేవర్స్, జీవితంలో చాలా మంది బేవర్స్ ని చూశారు, కానీ ఇంత మంచి క్యారెక్టర్ తీసుకుని కంపోజ్ చేసి సినిమా రైటింగ్ ఖచ్చితంగా మన ఊళ్ళో ఇలాంటి వాడు ఉన్నాడు రా అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు. వీడికి నా సినిమాలో క్యారెక్టర్ ఇచ్చాము. నెక్స్ట్ మూవీస్ లో పక్కా నేను 3 క్యారెక్టర్ డిసైడ్ అయ్యింది. ఒకటేమో చిత్రగుప్తుడు క్యారెక్టర్, ఇది మన పాత సినిమా అటువంటి క్యారెక్టర్ కలజోడు పెట్టి వీడికి తలగా పెట్టి, రెండోది ఒక బ్రాహ్మణుడి క్యారెక్టర్, తర్వాత నారదుడి క్యారెక్టర్,
నారాయణ నారాయణ అని చెప్పేసి మొత్తం ఎక్కడ పొలం పెట్టేస్తారు కదా. అవునవును. వీడు మన గుమ్మం దాటిలో మొత్తం ప్రపంచం అంతా చుట్టేస్తారు ఫోన్ అంతా అదే క్యారెక్టర్ 3 క్యారెక్టర్ కూడా నా వీడు ఎక్స్ప్రెషన్ యాక్టింగ్ ఎక్స్ప్రెషన్ చూడాలి బ్రహ్మాండంగా ఎలాగనో ఏం జరుగుతుంటే మధ్య వచ్చి అడ్డపడిపోతుంది కదా చూస్తూ ఉంటుంది. అది చూస్తే నవ్వు వస్తుంది అంటే కామెడీ బాగా చేస్తాడు. అంటే ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతాడు కదా సక్సెస్ అంటే ఏదో ఒక మూవీలో సక్సెస్ పేరు ఇప్పుడు సినిమా పరంగా న్యాయం చేస్తాడు. అదే ఒక పెద్ద బ్యానర్ లో చిన్న రోజులు పడిన రంగస్థలం మహేష్ లాగా మంచిది ఎక్కడికి వెళ్తాడు. మంచి కామెడీ పండిస్తాడు. ఇచ్చిన క్యారెక్టర్ పోషించుకుంటాడు బాగా చేస్తాడు. మిమిక్రీ వచ్చా నాకు? లేదన్నా. కంప్లీట్ గా మన గోదావరి జిల్లాలో స్లాంగే వాడతానండి. దాంతోనే ఫ్లో కంటిన్యూ చేస్తూ వచ్చానండి. సినిమాలో కామెడీ ఎలా చెప్పన్నా? కామెడీ డైలాగ్ ఒకటండి, పెట్టు కానీ నేను మాట్లాడాను తెలుసు. మేము కొండబో బస్ స్టాండ్స్ అంటే కొండాడు చేతుల్లో గుండె గాలికి తిరిగి బేవర్సేదాన్ని చలచనగా తిట్టాడే నిన్న కదు 4 అంటే మీ గురించి డెవలప్ మళ్ళీ తిట్టాడు. అంటే ఆ ఏదైతే మా బ్యాచ్ ఒక హెడ్ ఒక ఆయన ఉన్నారండి. ఆయన నా పేరు చెప్పకపోయేవా అంటారు. అప్పుడు చెప్పాం కానీ ఆయన నిన్ను ఇలా అన్నాడు అని చెప్పేటటువంటి ఫ్లో లో వచ్చినటువంటి డైలాగ్ ఇది. ఓకేనా? అంటే మీ పేరు చెప్పకపోయారా, నా పేరు చెప్పకపోయారా అని మా హెడ్ గారు అడుగుతారు. మాకంటూ హెడ్ ఉంటాడు కదా, అది యాజ్ పర్ సార్ చెప్పిన దాని ప్రకారం ప్రతి ఊర్లో ఒక బ్యాచ్ ఉంటారు. నిజంగా మా బ్యాచ్ సినిమాకు ఒక అన్నం. నిజంగా సినిమా చూసిన తర్వాత అసలు ఇలాంటి ఒక బ్యాచ్ నిజంగా ఉందా అంటే ప్రతి ఊర్లో ఉన్నారు. నిజంగా నేను కూడా అలాంటి బ్యాచ్, నిజంగా నేను కూడా అలాంటి బ్యాచ్. ఏదో నా రియలిస్టిక్ లో మా ఫ్రెండ్స్ మేము అందరం సర్కిల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడే అలా బిహేవ్ చేస్తాం. మళ్ళీ చుట్టాల ఇంటికి వెళ్ళినా లేదా ఓ పెద్ద మనుషుల ఇంటికి వెళ్ళినా అక్కడ తగ్గట్టు యాక్ట్ చేస్తాం. కానీ రియాలిటీ ఇదే. సాయంత్రం అయినప్పుడు సీక్రెట్స్ సినిమాకి అది ఉపయోగించుకోవచ్చు. మొత్తం ఊరంతా ఫేస్బుక్ లో పెట్టి ఇప్పుడు రాజమండ్రిలో రిలీజ్ అవుతుంది. అపార్ట్మెంట్ లో గేట్ గవర్నమెంట్ లో 200 ఫ్లాట్స్ ఉంటాయి. వీళ్ళందరికీ వీళ్ళ అమ్మగారు వీడు ఆటో కట్టించి మొత్తం జనాలందరూ డబ్బు పెట్టి వీడియో పంపించేస్తారు. మొత్తం ఎక్కువ అంటే సినిమా ప్రమోషన్ చిన్న సినిమా వాడేసుకోవాలి మొత్తం టోటల్. కానీ అసలైన బిజినెస్ సీక్రెట్ ఉంటాయి కదా, అది ముందర చెప్తే కనుక చెప్పేస్తాడు. అందుకని ఇది ఎక్కడంటే ఓన్లీ సినిమా కాడికి పబ్లిక్ చేయాలి తప్పితే పర్సనల్స్ ఎప్పుడు కూడా అలా వస్తున్నట్టు దూరం అయిపోతుంది. హాయ్ అండి, దిస్ ఇస్ లక్ష్మీనంద రామన్న డైరెక్టర్. ఈ మూవీకి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ మొబా సత్యనారాయణ గారికి, అలాగే ఈ మూవీని ఎస్ఎంకే ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నటువంటి మోహన్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ మంత్ 26న మా రామ్ ఎన్ఆర్ఐ మూవీ థియేటర్స్ లోకి వస్తుంది. తప్పకుండా మీరు అందరూ చూసి మా ఒక మూవీని బ్లెస్ చేసి మీ యొక్క వాల్యుబుల్ రివ్యూస్ అండ్ రేటింగ్ ఇచ్చి మా ఒక కొండబాబు అండ్ బ్యాచ్ మిమ్మల్ని ఎలా అలరించారో తప్పకుండా మీ రివ్యూస్ ద్వారా మాకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హాయ్ అండి, నేను మీ మోహన్ కృష్ణ. ఈ నెల 26వ తారీఖుని రామ్ ఎన్ఆర్ అనే మూవీ మీ ముందరకు వస్తుంది. మీ దగ్గర ఉన్న ప్రతి చోట మా యొక్క థియేటర్లో ఈ యొక్క సినిమా వస్తుంది. మీ అందరూ కూడా ఫ్యామిలీతో వెళ్ళి ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ విలువైన కామెంట్స్, మీ విలువైన రివ్యూస్ కూడా బుక్ మై షో IMDbలో మీరు ఎంటర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టోటల్ ఎంటైర్ మా రామ్ ఎన్ఆర్ టీంని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.